నిధుల దుర్వినియోగంపై పౌర మానవ హక్కుల సంస్థ కామారెడ్డి జిల్లా జుక్కల మండలంలో నాగల్గావ్ గ్రామ పంచాయతీలో సోదాలు నిర్వహించింది. గ్రామాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న నిధులు, ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న విధులను కూడా ప్రతి సామాన్య పౌరుడు తెలుసుకోవలసిన అవసరం ఉందని మానవ హక్కుల జాతీయ సంస్థ సభ్యులు అన్నారు. నాగల్గావ్ గ్రామ పంచాయతీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైన నిధులు, ఖర్చులు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారుల సమక్షంలో రికార్డులు పరిశీలించారు. ఇలా చేయడం వల్ల నిధుల దుర్వినియోగం కాకుండా గ్రామ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు జవాబుదారం పెరుగుతుందని అన్నారు. ఒక్క తీర్మానం లేదు, గ్రామసభ తీర్మానం లేదు. తర్వాత సెంట్రల్ నుంచి వస్తున్న ఫండ్స్ ఎన్ని ఫండ్స్ వచ్చినాయండి ఆ తీర్మాన సభ్యులకు ఒక్కరికి కూడా తెలియజేసినట్టు ఒక్క తీర్మానం లేదు. ఈ చూపించిన ఈ 3 సంవత్సరాల కాడికి తీర్మానం లేదు, గ్రామసభ తీర్మానం లేదు, కౌన్సిలర్ తీర్మానం లేదు. కానీ ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మొత్తం ఫండ్స్ అనేవి కేవలం 3 పేర్ల మీద మాత్రమే చెక్స్ ఉన్నాయి. ఒకటి సర్పంచ్కు తమ్ముడు లేదా సర్పంచ్కు భార్య, ఇవి మాత్రమే చెక్కులు ఉన్నాయి. ప్రతి నెల 50,000, 60,000, 50,000, 60,000. అయినా ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నటువంటి ఆ వ్యక్తి అతని మీద చెక్కులు ఉండడం మీద పని. కాంట్రాక్ట్ బిల్లు కానీ ఏదో తుమ్మ చెట్టు తొలగిస్తున్నాము, రోడ్లు సాఫ్ చేస్తున్నాము, పైపులు వేస్తున్నాము, ఇవన్నీ కూడా సర్పంచ్ లేదా సర్పంచము ఇవే అని ఉన్నటువంటి. ఇక్కడ ఇంకా ఆశ్చర్య విషయం ఏంటంటే జరుగుతున్న ఆడిటర్స్ ఒక్క బిల్ మీద సంతకం లేదండి, ఒక్క